మొత్తానికి 9 సంవత్సరాల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత నివాసానికి చేరుకున్నారు. నందినగర్లో ఉన్నటువంటి తన సొంత నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కొద్దిమంది నాయకులు వచ్చి పరామర్శించి వెళ్తా ఉన్నారు. రెగ్యులర్గా మరికొన్ని రోజుల్లో హడావుడి పెరగనుంది. ఇది కేసీఆర్కి సంబంధించిన పర్సనల్ వాహనం TS 09K6666 6 లక్కీ నెంబర్ కేసీఆర్ది. సో అదే వాహనం వాడతారు అప్పటి నుంచి కూడా, ఉద్యమ సమయంలో ఉన్నప్పటి నుంచి కూడా. సో అదే ఆయన వాహనం బయట పార్క్ చేశారు. చూస్తూ ఉన్నాం ఇంటి వద్ద ఉన్నటువంటి కాస్త హడావుడి, భారీగా కార్యకర్తలు కొద్దిమంది నాయకులు చేరుకున్నారు. పోలీసు బందోబస్తు కూడా ఉంది, సెక్యూరిటీ చేరుకున్నారు ప్రోటోకాల్ ప్రకారం. మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఇవన్నీ ఇది కూడా కేసీఆర్ వాహనమే, ఆయన పర్సనల్కి సంబంధించినటువంటి వాహనం, బుల్లెట్ ప్రూఫ్ BP వెహికల్. సో ఇంటి వద్ద ఉన్నటువంటి ఒకసారి విజువల్స్ చూద్దాం. హడావుడిగా కాస్త హడావుడి ప్రారంభమైంది. ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యారు ఆసుపత్రి నుంచి, నేరుగా నివాసానికి చేరుకున్నారు. మనం పోలీసు బందోబస్తు చూస్తున్నాం, పోలీసు బలగాలు ఉన్నాయి ఇక్కడ. కొద్దిమంది పర్సనల్ సెక్యూరిటీ ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆ హోదాలో సెక్యూరిటీ ఉంది. కొద్దిమంది నాయకులు చేరుకుంటున్నారు. విజువల్స్ చూడొచ్చు. బాల్క సుమన్, కొద్దిమంది నాయకులు లోపల కేసీఆర్ని పరామర్శించి బయటకు వస్తున్నటువంటి విజువల్స్ చూడొచ్చు. వాళ్ళంతా కూడా ఇంటి దగ్గర కాస్త హడావుడి ప్రాంగణమే ఉందని చెప్పుకోవచ్చు. సెక్యూరిటీతో పాటు కొంచెం డిజైన్ చేశారు, పూలతో అలంకరణ చేశారు. కేసీఆర్ తిరిగి రిటర్న్ వస్తున్నందుకు ఇల్లంతా కూడా. కేసీఆర్ గారి భార్య శోభమ్మ గారు విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం మా టీవీ స్క్రీన్ పైన. సో కొంతమంది కుటుంబ సభ్యులు కూడా చేరుకున్నారు. పూర్తిగా కుటుంబం ఇక్కడికి షిఫ్ట్ కానుంది. కేసీఆర్ షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా కొంత కుటుంబ సభ్యులు, KTR కావచ్చు, ఇంకా కుటుంబ సభ్యులు ఇంకా కొంతమంది ఇక్కడికి చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇది నివాసం. గతంలో ఉన్నటువంటి యాజ్ ఇట్ ఈజ్ బిల్డింగ్ పైన కొద్దిగా కన్స్ట్రక్షన్ జరిగింది. పైన ఉన్నటువంటి బిల్డింగ్ చూస్తూ ఉన్నాం. మా పైన గ్లాస్తో బిల్డింగ్ ఏదైతే ఉందో అది కొంచెం న్యూ కన్స్ట్రక్షన్గా జరిగింది. మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఎలాగుందో అలాగే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంటి దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది ప్రస్తుతం. రేపటి నుంచి భారీగా కార్యకర్తలు, నాయకులు, BRS పార్టీకి సంబంధించిన శ్రేణులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. సో ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, BRS పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులుగా ఆయనే ఉన్నారు. BRS LP నేతగా కూడా ఆయనే ఎన్నుకోవడం జరిగింది. కార్యాచరణ అంతా నందినగర్లో ఉన్నటువంటి కేసీఆర్ పాత నివాసం ఇక్కడి నుంచే ప్రారంభం కానుంది. ఉద్యమ సమయంలో ఏ రకమైతే మూమెంట్ ఉందో మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ హడావుడి ప్రారంభం కానుంది. ఈ ఏరియాకి భారీగా వాహనాలు వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రేపటి నుంచి ఇంకా హడావుడి పెరగనుంది. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడికర్, కేసీఆర్ నివాసం నుంచి నందినగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.